హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివ్యూస్ కుకింగ్ కార్నర్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. జనరలీ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనం తరచూ వింటూ ఉంటాం, కానీ అవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. సో దీనికి సొల్యూషన్ ఈ డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్లీ బాదం, జీడిపప్పు ఇంకా వాల్నట్స్ 100 grams తీసుకోండి. అలానే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ ఏమో 50 grams తీసుకోండి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో 2 spoons ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు ఇంకా వాల్నట్స్ చిన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని ఇంకొక 5 minutes ఫ్రై చేసుకోండి. అస్సలు మాడకూడదు, కలుపుకుంటూనే ఉండండి. చూడండి, ఇవి మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 spoon నెయ్యి వేసుకొని 1 spoon డ్రై కొబ్బరి వేస్తున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో ఫ్రై చేసుకున్న నట్స్, సీడ్స్ వేసుకోండి. అలానే డ్రై కొబ్బరి కూడా వేయండి. అలానే ఒక 1/2 spoon ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇవన్నీ మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోండి. దీన్ని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఒక 100 grams ఆఫ్ డేట్స్ తీసుకోండి. అలానే 50 grams అంజీర్ తీసుకోండి. ఇవి కూడా మిక్సర్ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మిక్సీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 2 మిక్స్చర్స్ని బాగా కలిపేసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఇంకొంచెం కావాలి అనుకుంటే డేట్స్ 150 grams వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేతిని నెయ్యితో గ్రీస్ చేసుకొని ఈ మిక్చర్లో కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్లా చేసేసుకుంటే మనకి చాలా చాలా హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇలా బాల్స్లా చేసేసుకొని సర్వ్ చేసుకోండి. అండ్ తడి తగలకుండా ఉంటే ఇవి ఒక 10 days వరకు నిలువ ఉంటాయి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. అన్ని డ్రై ఫ్రూట్స్ తినాలంటే మనకున్న ఒకే ఒక సొల్యూషన్ ఇది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.